ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. హలో ఫ్రెండ్స్, తిరుపతి పార్ట్ 1 వీడియో అయితే చాలా బాగా రీచ్ అయ్యింది. అండ్ పార్ట్ 2 వీడియో మీ అందరి కోసం ఈరోజు తీసుకొచ్చేస్తున్నాను. సో తిరుమల కరెక్ట్గా మేము 24th మార్చ్లో అయితే మేము బుక్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ రోజున మా వారి బర్త్డే కాబట్టి. సో మాకు విజయనగరం ఎమ్మెల్యే గారి నుంచి లెటర్ అయితే తీసుకున్నాము. బ్రేక్ దర్శనానికి అయితే అయిపోయినాయి అప్పటికే. సో మేము 300 రూపీస్ టికెట్స్కే అవైలబుల్ ఉన్నాయంటే సర్లే ఏదో ఒకటి దొరికిందే ఛాన్స్ అన్నట్టు తీసేసుకున్నాం అనమాట. సో ఈ 300 రూపీస్ దానికి ఏంటంటే డైరెక్ట్గా మనం అదే రోజున వెళ్ళిపోవచ్చు. ముందు రోజు ఏం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. సో అదే రోజున జేఈఓ ఆఫీస్కి వెళ్ళిపోయి పైన తిరుపతిలోని అక్కడ ఆఫీస్లో లెటర్ సబ్మిట్ చేసేస్తే మనకి వాళ్ళు ఒక టైం స్లాట్ అనేది ఇస్తారు. ఆ టైం స్లాట్లో మనం వెళ్ళిపోవచ్చు. మాకైతే కరెక్ట్గా 12 to 6 ఆ టైంలో ఇచ్చారనమాట. సో పొద్దున్నే లేచి ఇలాగ కొండకి ప్రయాణం అయ్యామన్నమాట. ఆ కొండ ఎక్కే దారిలోని అసలు వ్యూ ఉంటుంది. అబ్బా అసలు ఇంకా అద్భుతం అంటే అద్భుతం. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, నిన్న మనం పడుకున్న వెంకటేశ్వర స్వామిని చూసాము. ఈరోజు సాక్షాత్ ఇలా నించున్న వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాము. ఎంత అద్భుతంగా ఉన్నారు కదా స్వామివారు. అండ్ ఇప్పుడైతే మనం జేఈఓ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. మా వారు వెళ్ళారనమాట. సో మేమందరూ బయట వెయిట్ చేస్తున్నాము. సో ఈ జేఈఓ ఆఫీస్కి వెళ్ళాక కూడా ఆల్మోస్ట్ 2 hours పట్టింది అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసేయడానికి. సో ఇది మనకి శ్రీవాణి దర్శనానికి తీసుకోవాల్సిన లైన్. శ్రీవాణి దర్శనం ఈ మధ్యకాలంలో పెట్టారు కదా, మనిషికి 10,000 రూపీస్. సో 10,000 రూపీస్ పెట్టి మనం ముందు రోజు వచ్చేసి పైన ఇలా లైన్ కట్టేసి తీసేసుకున్నామంటే నెక్స్ట్ డే డైరెక్ట్గా ఇంకా స్వామివారి ముందుగా ఫస్ట్ గడపకి వెళ్ళిపోయి దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో మేము ఎలాగా మాకు లెటర్ ఉన్నది కాబట్టి మేము ఇంకా దానికి వెళ్ళలేదు. ఎవరైనా సరే వెళ్ళగలిగితే పిల్లలకైతే ఫ్రీనే. సో పెద్దవాళ్ళందరికీ కూడా మనిషికి పర్ హెడ్ 10,000 రూపీస్ తీసుకొని వెళ్ళొచ్చు. ఎలాగో హుండీలో మనం అంత వేస్తాం, అదేదో మంచిగా టికెట్ తీసుకొని స్వామివారిని కల్లారా దగ్గరుండి చూసుకునే అదృష్టం కూడా దొరుకుతుంది. సో ఎవరైనా వెళ్ళాలి అంటే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలాగా శ్రీవాణి దర్శనానికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకా ఎన్ఆర్ఐస్ ఇలాంటి వాళ్ళకి ఎయిర్పోర్ట్లో కూడా ఆ ఫెసిలిటీ ఉన్నదనేసి అయితే తెలిసింది. ఒకసారి అది కనుక్కోండి. అండ్ ఇక్కడైతే హీరో సుమన్ గారు అన్నమయ్య సినిమాలో మనం ఆయన్ని వెంకటేశ్వర స్వామి గారు చూసాం కదా. సో ఇక్కడ సడన్గా చూడడం చాలా మంచిగా అనిపించింది. సో ఎలాగో ఒకలాగా 2 hours మా వారైతే ఇంకా అది స్లాట్ బుక్ చేసుకొని వచ్చారనమాట. వెంటనే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాం. మా వాడు స్వామిని చూసేకే తింటాను అనేసి, అలా కాదురా బాబు టైం ఎంత అవుతుందో చెప్పలేం మనం, సో తినే అనేసి అంటే ఇంకా తింటున్నాడు అనమాట మనోడు. మనకు అసలే దేవుడి భక్తి చాలా ఎక్కువ. అండ్ ఎక్కడికి వచ్చినా నేనైతే బయట టీ కాఫీలు అవి ఇంట్లో కూడా నాకు జనరల్గా అలవాట్లేదు. కానీ ఇలా ఇత్తడి పాత్రలోని ఇలా కాఫీ ఇస్తున్నారంటే నేను టెంప్ట్ అయిపోతాను. వెంటనే ఇదైతే తాగేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా ముందు మనం తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ మనం అంగీకారం తీసుకోవాల్సింది ఆ వరాహస్వామి దగ్గరికి వెళ్ళి. సో ముందైతే వరాహస్వామి టెంపుల్కి వెళ్ళిపోదాము. ఇక్కడ కూడా జనం అసలు ఉన్నారు, కిటకిటలాడిపోతున్నారు. తిరుమల అంటే ఆ మాత్రం జనం ఉండడం కామనే. ఆ వెయిటింగ్లో కూడా ఎంత అనుభూతి చెందుతామంటే గోవిందా గోవిందా అని అరుస్తూ ఉంటే మనకి టైం కానీ ఏమీ తెలీదు. మా పిల్లలు మరీని ఆపేము అంటే చాలు గట్టి పట్టుకునేవారు గోవిందా గోవిందా అనేసి. వాళ్ళు ఇచ్చిన బూస్ట్తో ఇంకొంచెం మాకు ఎనర్జీ అనేది నిండేదనమాట. వరాహస్వామి దర్శనానికి కూడా మాకు 1.5 గంట టైం అయితే పట్టింది. బట్ ఓకే, ఎంత టైం పట్టినా ఎంతసేపు అయినా సరే ఇలాంటి గుడికి వచ్చినప్పుడు మనం వెయిట్ చేయడంలో తప్పే లేదు. మనం ఎక్కడెక్కడో టికెట్ల కోసం జనాలు కొంతమంది అర్ధరాత్రుల నుంచి వెయిట్ చేస్తారు. దేవుడి దర్శనం కోసం వెయిట్ చేయడానికి పెద్దగా టైం పట్టినా ఏమీ కాదు. ఇక్కడైతే పక్కనే వరాహస్వామి గుడి పక్కనే ఇలాగా స్వామి పుష్కరిణి ఉంటుంది. ఇక్కడే స్వామివారికి పుష్కర స్నానాలు అలాగే చక్ర స్నానాలు ఇవన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇక్కడ దిగడం కూడా ఒక అదృష్టమే. కానీ ఈసారి ఆ భాగ్యం అయితే లేదు, మనకి టైం అసలు సరిపోదు. సో ముందైతే వరాహస్వామి టెంపుల్ని దర్శనం చేసేసుకుందాం. 1.5 గంట టైం పట్టింది. అది అయిపోయిన వెంటనే ఆపోజిట్లో మనకి హయగ్రీవ స్వామివారు ఉంటారనమాట. హయగ్రీవ స్వామివారు ఎవరు అంటే సాక్షాత్తు సరస్వతీదేవికే విద్యని జ్ఞానాన్ని ప్రసాదించిన ఆయన అనమాట. సో అలాంటి ఆయన దర్శనం చేసుకుంటే మన పిల్లలకి విద్యాభివృద్ధి చాలా చాలా బాగా వచ్చినట్టే.
మేమైతే మా అక్క కూతురుకి కానీ మా పిల్లలకు కానీ ఫస్ట్ తిరుపతి వాళ్ళ 8th మంత్లో అలా తీసుకొచ్చినప్పుడు అన్నప్రాసన జరిపింది కూడా ఇక్కడే అనమాట, ఈ స్వామివారి టెంపుల్లోనే. సో స్వామివారి అనుగ్రహం ఆయన అక్కడ ఒక తాడు కూడా ఇస్తారనమాట. సో అవి కట్టుకోవడం వల్ల పిల్లలకైతే చాలా మంచిది, ఎవరు మిస్ అవ్వద్దు. హయగ్రీవ స్వామి గుడి కూడా. సో దర్శనం అంతా అయ్యేసరికి మాకైతే 6 hours పట్టింది. 6 hours అసలు తెలియకుండా అయిపోయింది. మధ్యలోని మనం కంపార్ట్మెంట్లో కూర్చుంటాము, ఆ కంపార్ట్మెంట్లో కూడా వాళ్ళు మంచిగా సాంబార్ రైస్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉంటుంది. మేమైతే వాటర్ బాటిల్స్ అవి పట్టుకున్నాము, కిడ్స్ ఉన్నప్పుడు అవి అయితే కంపల్సరీ. సో వాష్రూమ్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ దారిలో అక్కడ కూడా కంపార్ట్మెంట్స్లో కూర్చున్నప్పుడు కూడా మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది కలిసారంటే అంతమంది కలిసారు. అక్కడ ముఖ్యంగా నాకు ఇంకా బాగా నచ్చే విషయం ఏంటంటే, ఆడవాళ్ళు అనేది నాకు జనరల్గా క్లయింట్స్లోని ఎక్కువ 80% అందరూ ఆడవాళ్ళు ఉంటారు, ఎక్కడో 20% అలా జెంట్స్ ఉంటూ ఉంటారు. కానీ తిరుమలలోని ఎక్కడ చూసినా చాలామంది జెంట్స్ నన్ను పలకరించారనమాట. కొంతమంది అలా యూఎస్ నుంచి వచ్చారంటే, సో అలాంటి వాళ్ళు కూడా గుర్తుపట్టి మీరే కదా మేడం, మేము ఇలా యూఎస్ నుంచి వచ్చాము, శ్రీకాకుళం మాది నేటివ్, మీది కూడా విజయనగరం కదా, హైదరాబాద్లో ఉంటారు. సో ఇవన్నీ వాళ్ళంతా చెప్తూ ఉంటే నాకైతే ఎంత ఆనందంగా అనిపించిందంటే, అబ్బో నన్ను ఇంత బాగా గుర్తుపడుతున్నారా అనేసి నాకు చాలా సరదా అనిపించింది అనమాట. మా వారు ఓకేలే అనేసి ఆట పట్టిస్తూ ఉన్నారనమాట. సో నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంటుంది. మనల్ని అలా గుర్తుపట్టి మెచ్చుకుంటే అంతకన్నా ఇంకా సరదా ఏముంటుంది చెప్పండి. సో ఇప్పుడైతే దర్శనం అయిపోయాక లడ్డూలు అన్నీ తీసేసుకొని ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. కరెక్ట్గా మన దర్శనం అయిపోయి ఎగ్జిట్ గేట్ వైపు వచ్చేస్తాం కదా, అక్కడికి ఆపోజిట్గానే మనకి కొన్ని మెట్లు, ఒక హైట్లోని మెట్లు కనిపిస్తాయి అన్నమాట. ఆ మెట్లు ఎక్కేసి వచ్చేసినా సరే మనకి డైరెక్ట్గా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం కర్పూరం తీసుకొని ఇక్కడ ఎవరైనా సరే టెంకాయ కొట్టుకోవచ్చు, కర్పూరం తీసి మంచిగా వెలిగించుకోవచ్చు అనమాట. స్వామికి ఎదురుగా ఇలాగా మనం నీరాజనం ఇచ్చినట్టే. సో ఇక్కడైతే మేము అస్సలు ఆ ఛాన్స్ని మిస్ అవ్వదలుచుకోలేదనమాట. ప్రతి ఒక్కరు వెళ్ళి హారతి కర్పూరం అన్నీ కూడా వెలిగించుకొని మంచిగా దండం పెట్టుకొని వచ్చాము. అభయాంజనేయ స్వామి కృప నా మీద, నా పిల్లలు, ఫ్యామిలీతో పాటు నా సబ్స్క్రైబర్స్ అందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను స్వామివారిని. సో మీ అందరికీ కూడా స్వామివారి ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీకు, మీ పిల్లలకి అందరికీ కూడా అనుకున్నవన్నీ జరగాలి. సర్వే జన సుఖినో భవంతు అంటారు కదా, అలాగా అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. సో చివరాఖరికైతే అలా మంచిగా తిరుమల దర్శనం అంతా అయిపోయి ఇంకా నైట్ ఇంకా ఆ వ్యూ అంతా చూసుకుంటూ వచ్చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మనం బయలుదేరాల్సింది ఎక్కడికి అంటే కాళహస్తి. సో ఈలోపు ఫస్ట్ PS4కి అయితే వచ్చేసాము. మేము ఈ హోటల్ని అయితే వదిలిపెట్టాము, అంత బాగా నచ్చేసింది అనమాట. సో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. సో బ్రేక్ఫాస్ట్లో మెనూ మనకి ఎంచక్క ఇక్కడ అన్నీ కూడా ప్లేటర్స్ అన్నీ అరేంజ్ చేసి పెడతారు, ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అనమాట. నాకైతే ఈరోజు ఇడియప్పం తినాలనిపించింది. సో ఇడియప్పం తీసుకున్నాను. దాంట్లో మంచిగా కొబ్బరి కూర అండ్ అలాగే కొబ్బరి పాలు ఇచ్చారు. దాంతో ఇలా నోట్లో పెడితే చాలండి, అసలు అలా స్మూత్గా దిగిపోతుందనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది, ఏదో ఐస్ క్రీమ్ తిన్నట్టు అనిపించింది. సో చాలా టేస్టీగా ఉంది. ఇది ఎవరు మిస్ కావద్దు, PS4కి వస్తే చాలా చాలా బాగుంది. పిల్లలైతే యాజ్ యూజువల్ వాళ్ళకి మినీ ఇడ్లీ అవి ఇష్టం అనమాట, అవి తినేశారు. సో తిరుపతి వెళ్ళేవారు ఎవరైనా సరే స్టార్టింగ్లో మనం ఫస్ట్ దర్శనం చేసుకోవాల్సింది కాణిపాకం అండ్ లాస్ట్ దర్శనం చేసుకోవాల్సింది వచ్చేసి కాళహస్తి. ఈ లోపల మేము కాళహస్తి లాస్ట్ డే పెట్టుకున్నాము. దానికంటే ముందు కూడా మనకి ఏంటంటే ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేసి ఈ దారిలో మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ మహిమ ఏంటి అంటే, స్వామివారు పద్మావతి దేవిని పెళ్లి చేసుకున్నాక వకులామాతని కలవడానికి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చే దారిలోని ఒక భక్తుడి కోరిక మేరకు ఈ చోట స్వామివారు ఆగారంట. అది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. అయితే ఈ టెంపుల్లో దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే అసలు తనివి తీరా చూసుకున్నాము.
స్వామివారిని దగ్గర దగ్గర ఒక అరగంట సేపు లోపలే ఉండి చూసుకోవడం జరిగిందనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ టెంపుల్లో కూడా బయట మనం చక్కగా టెంకాయ కొట్టుకొని హారతి ఇవ్వడము, అలాగే అగరబత్తి వెలిగించుకొని ఇవన్నీ ఆప్షన్ ఉంటుంది. అవి చేసుకొని దర్శనం చేసుకోవచ్చు. దారంతా మేము ఎక్కడ పడితే అక్కడ ఇలా కోకోనట్ వాటర్ తాగుతూనే ఉన్నాం దాహం తీరక. సో ఇంకా కాళహస్తి అయితే రీచ్ అయిపోయాం. కాళహస్తిలో మనకి భక్త కన్నప్ప గారు మన స్వామివారిని పూజించుకున్న టెంపుల్ వచ్చేసి ఆ పైన అనమాట. కిందేమో శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే సాలిపురుగు, అలాగే కాల అంటే కాల సర్పము, అలాగే హస్త అంటే ఏనుగు అనమాట. ఇవి 3 స్వామివారి మీద చాటుకున్న భక్తికి ప్రసన్నమైన స్వామివారు వాటి పేరు మీదే శ్రీకాళహస్తి అని నామకరణంతో ఇక్కడ వెలిసారనమాట. ఈ స్టోరీ యాక్చువల్గా నేను మర్చిపోయాను, కానీ ఇది నాకు లైన్లో నించున్నప్పుడు చెప్పింది ఎవరు అంటే మా పిల్లలు. మా పిల్లలకి ఎంత భక్తి అంటే ప్రతిరోజు కూడా వాళ్ళు ఏదైనా టీవీ చూస్తున్నారంటే అది దేవుళ్ళకి సంబంధించిందే ఉంటుంది. అండ్ అలాగే దేవుడికి సంబంధించిన మొత్తం సీరియల్స్ కానీ ఇవన్నీ చూస్తారనమాట. అండ్ షార్ట్ వీడియోస్ కానీ ఇవన్నీ వాళ్ళు ఎక్కువగా చూసేది డివోషనల్వే చూస్తారు. సో దాని ద్వారానే వాళ్ళకి భక్త కన్నప్ప స్టోరీ తెలుసా అన్న వెంటనే భక్త కన్నప్ప గారి గురించి, ఆయన ఎలా కన్నుని స్వామికి పెట్టడం జరిగింది, ఒక కాలుతో ఎందుకు పెట్టారు, ఇవంతా స్టోరీ చెప్పుకొచ్చారు. అండ్ అలాగే శ్రీకాళహస్తి దాని చరిత్ర ఏంటో తెలుసా అన్న వెంటనే వాళ్ళే ఫస్ట్ క్రిషవ్ ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కన్నప్ప గురించి కృషిక చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. మనం పిల్లలకి మెయిన్ నేర్పించాల్సింది ఇదే అనమాట. సో మనకి తెలియను కూడా వాళ్ళకి ఈ మధ్యకాలం అన్నీ తెలుస్తున్నాయి. సో వాళ్ళు మనం టీవీ చూడొద్దు అనేసి మేము ఎప్పుడు అనం. ఫోన్లు అయితే వాళ్ళకి అసలు యాక్సెస్ ఇవ్వం, కానీ టీవీ అయితే మాత్రం వాళ్ళకున్న కొద్ది గొప్ప టైంలోని అప్పుడైనా సరే ఇలా ఏమైనా సరే పనికొచ్చే విషయాలు చూస్తుంటే మటుకు మేము ఎలో చేస్తాము. అప్పుడప్పుడు వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా తెలియాలి. మన సాంప్రదాయాన్ని మనమే కాపాడుకోవాలి. మన సనాతన ధర్మాన్ని మన పిల్లలకి మన ఇప్పటి నుంచే అందించాలి. లేకపోతే అది ఏ కోవకి వెళ్ళిపోతుందో మనకు అసలు తెలియదు. అండ్ మీ అందరికీ నా హంబుల్ రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే, మీరు మీ పిల్లల్ని ఏ ఫారిన్ కంట్రీ వెకేషన్స్కైనా ఎక్కడికైనా తీసుకెళ్ళండి, కానీ అప్పుడు మన పురాతన ఆలయాలకి తీసుకెళ్ళి వాటి తాలూకా చరిత్రల్ని వాళ్ళకి నేర్పిస్తూ ఉండండి. బికాజ్ హిందూగా పుట్టినందుకు మన అందరి కనీస బాధ్యత అది. మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం అందించాల్సిన మెయిన్ వాల్యూస్ కానీ ఇవన్నీ మనం ఈ టెంపుల్స్ ఇవన్నీ విజిట్ చేసినప్పుడే వాళ్ళకి అన్నీ కూడా తెలుస్తాయి. లేకపోతే కల్కి సినిమాలో చూపించినట్టుగా అయిపోతుందన్నమాట మన నెక్స్ట్ తరం అంతా కూడా. సో దయచేసి ఇదైతే అందరూ గుర్తుంచుకోండి. సో మా డ్రైవర్ గారు అయితే ఇంకా నెక్స్ట్ భోజనానికి తీసుకొచ్చారనమాట. తిరుపతి దగ్గరలో ఒక రెస్టారెంట్కి. చాలా చాలా బాగుంది. ఇక్కడ పెద్దవాళ్ళందరూ థాలీ ఆర్డర్ చేసుకున్నారు. మేమైతే యాజ్ యూజువల్ రోటీ విత్ పన్నీర్ కర్రీయే. సో చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ నేను మా డ్రైవర్ గారి గురించి కానీ క్యాబ్ సర్వీసెస్ గురించి కానీ ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ప్రదీప్ ట్రావెల్స్ అనమాట. సో వాళ్ళ డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను. సో కంపల్సరీ ఎవరైనా తిరుపతి వెళ్తున్నారంటే వీళ్ళని రీచ్ అవుట్ అవ్వండి. వీళ్ళైతే ఎక్సలెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేశారు. ఓన్ వెహికల్ అనమాట, ట్రావెల్స్ వెహికల్ లా కాదు, ఓన్ వెహికల్ అయింది. సో ఆయన ఒక డ్రైవర్ని పెట్టి మనకి అసైన్ చేసేస్తారనమాట. సో మనం ఉన్న రోజులు మంచిగా ఆయన మనకంటే ముందుగానే డ్రైవర్ గారు రెడీగా ఉంటారనమాట. సో మా సబ్స్క్రైబర్ దివ్య వాళ్ళ మరిది గారిదే అనమాట. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో చెప్పినట్టుగా చాలా చాలా బెస్ట్ రీజనబుల్ ప్రైస్కి మాకు మొత్తం అంతా కూడా అయిపోయింది. ఇన్ని టెంపుల్స్ చూసాం కదా, అంతా వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 14,500 అయ్యిందనమాట అంతే. ఇంకా నైట్కి అయితే ఇస్కాన్ టెంపుల్కి వచ్చేసాము. సో లాస్ట్లో ఇస్కాన్ టెంపుల్ చూసేసి ఇంకా ట్రైన్ ఎక్కేయడమే అనమాట. సో ఇస్కాన్ టెంపుల్ కూడా ఎవ్వరూ మిస్ అవ్వద్దు. తిరుపతిలోని చాలా 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 అద్భుతంగా అందంగా ఉంటుంది. మా వాడైతే ఇంకా కృష్ణ భక్తుడు అనమాట. కొంతసేపు కృషవ్ ఇద్దరు రాధాకృష్ణుల ముందర కూర్చొని కొంచెం కచేరీలు పెట్టుకున్నారనమాట. వాళ్ళకొచ్చిన రాధాకృష్ణులు పాటలన్నీ పాడుకోవడం, అలాగే మహాభారత్ సీరియల్లోని ఏ కథా సంగ్రాముకి అది ఉంటుంది కదా, ఆ పాట అయితే ఇంకా ఇద్దరు అద్భుతంగా అదరగొట్టేశారు. ఈసారి ఎప్పుడైనా సరే మీకు వాళ్ళు పాడేటప్పుడు వీడియో రికార్డ్ చేసి పెడతాను. చాలా చాలా బాగా పాడతారనమాట. సో
ఈ ఇస్కాన్ టెంపుల్ కింద ఫ్లోర్‌లో మనకి మ్యూజియం కూడా ఉంటుందనమాట. ఈ మ్యూజియం అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బావుంటుంది. జననం నుంచి మరణం వరకుని ఉన్న ఆల్ ఫేజెస్ అన్నీ కూడా చూపిస్తారు. అలాగే కృష్ణుడు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఆయన చరిత్ర గురించి గానీ, మహాభారత యుద్ధం వరకు అన్ని రకాలు మనం చూడొచ్చనమాట. ఈ మ్యూజియం అయితే ఎవ్వరూ మిస్ కావద్దు. చాలా చాలా బావుంటుంది. ఇది నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా అలాగే చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇస్కాన్ వాళ్ళు. అండ్ ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్క భక్తులకిని కడుపు నింపే పంపిస్తారు. ఎనీ టైం మనం ఎప్పుడు వెళ్ళినా ప్రసాదం అయితే కంపల్సరీ ఉంటుంది. వీళ్ళకి మెయిన్ వచ్చేసి కిచిడి, వేడి వేడి కిచిడి సర్వ్ చేస్తారు. చాలా బావుంటుంది. అండ్ నేను మీకు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. మేము తిరుపతిలోని హోటల్లో కాకుండాని భావన హోమ్ స్టేలో స్టే చేసామన్నమాట. సో ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ కిందన కనిపిస్తుంది కదా. సో మొత్తం డీటెయిల్స్ అన్ని ఫోన్ నెంబర్తో సహా ప్రొవైడ్ చేశాను. ఎవరైనా చక్కగా ఫ్యామిలీ అంతా వెళ్ళాలి అనుకుంటే గనక ఈ హోమ్ స్టే అనేది చాలా బాగుంటుంది. మనకి ఇంట్లో ఉన్నట్టే అనమాట ఫీలింగ్ వస్తుంది. సో అదైతే మీరు ఖచ్చితంగా ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అండ్ అయితే ఇప్పుడు నైట్ అయిపోతుంది. ఆల్రెడీ మేము వెకేట్ చేసేసి వచ్చేసామన్నమాట. ఇస్కాన్ అయిపోయిన వెంటనే ఇంకా డిన్నర్ చేసేసి ట్రైన్ ఎక్కేయడమే అనమాట. మళ్ళీ PS4 లాస్ట్ మీల్ అబ్బా మిస్ అయిపోతాము ఇంకా రేపటి నుంచి PS4లో డిన్నర్. సో డిన్నర్ ఐటమ్స్ అన్నీ ఇంకా సెపరేట్ పావుబాజీలు, ఇంకా శాండ్విచ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇంకా లైట్గా తింటే బెటర్ అని చెప్పి మేమైతే ఇంకా పిల్లలు నేను అయితే పన్నీర్ శాండ్విచ్ ఉంది. సో మంచిగా అది వేసేసామన్నమాట. ఇంకా రకరకాల ఫుడ్స్ ఉన్నాయి. యాక్చువల్గా నేను మళ్ళీ ఇంకొకసారి పుత్తూరు ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా సాంబార్ రైస్ కొంచెం పడింది కదా ఇస్కాన్ టెంపుల్లోని. సో అసలు పొట్టలో స్పేస్ లేదనమాట. సో లైట్గా అలాగా పన్నీర్ శాండ్విచ్ షేర్ చేసుకొని తినేసాము. మేము రిటర్న్లో కూడా హంసఫర్ ట్రైన్కి బుక్ చేసుకున్నాం అనమాట. అది రిటర్న్లో మాకు అరౌండ్ 9 o'clock ఆ టైంకి అనమాట ఇటు నుంచి. సో మనకి చాలా టైం ఉంది. ఆరాంగా అన్నీ కానిచ్చుకుంటూ వెళ్ళామన్నమాట. హంసఫర్ ట్రైన్ కూడా చాలా బాగుంది. జమ్మూ నుంచి వస్తుందన్నమాట. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఆ ట్రైన్ ప్రిఫర్ చేయొచ్చు యాక్చువల్లీ. అండ్ ఇలా మా తిరుపతి ప్రయాణం చాలా ఆనందంగా ముగిసింది. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి.